అయితే ఇక్కడ ఒక బ్రాడర్ పిక్చర్లో క్లారిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎకనామీ అనేది స్టాగ్నెట్ అయింది, ఎందుకంటే చైనా అక్కడ హోమ్ సేల్స్ కానీ అవన్నీ కూడా అనుకున్నంతగా లేవు. ఈవెన్ దో చైనా అనేది ట్రై చేస్తూ ఉంది, ప్యాకేజెస్ ప్రకటిస్తూ ఉంది, అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ మెటల్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. దాని తర్వాత యూఎస్ కొంత డబ్బు పట్టుకెళ్ళిపోతుంది, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 12వ తారీఖు మంగళవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. గత వారం నుంచి 10 రోజుల నుంచి కొద్ది కన్సోలిడేషన్లో ఉన్నాయి. మనందరం కూడా ఒక బేస్ క్రియేట్ అయిందిలే అని చెప్పేసి ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అనూహ్యంగా ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే మార్కెట్ని, ఇండియన్ మార్కెట్స్ని కిందకి ట్రాక్ చేసిన వాటిలో పలు అంశాలు అనేది కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ట్రంప్ విన్ అయ్యారు యూఎస్లో. దాని తర్వాత చైనా స్టిమ్యులస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇండియా హైర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా అంత చక్కని పర్ఫార్మెన్స్ అయితే చూపించట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఆటో సేల్స్ అనేది బాగా పడిపోయినాయి అంటే కంపారిటివ్లీ. సో అందుకని ఈరోజు మార్కెట్స్ అనేది నెగిటివ్గా ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది. ఎనీహౌ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని స్టాక్స్ సంబంధించిన హైలైట్స్ అనేది ఉన్నాయి. హుండాయ్ మోటార్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఐపీఓకి రావడం జరిగింది. ఇది కొంచెం ప్రీమియం వాల్యుయేషన్స్లో లిస్టింగ్ అయింది, అంటే కొంచెం హైయర్ వాల్యుయేషన్స్లో లిస్ట్ అయింది. దానికి తగ్గట్టు ఏంటంటే మార్కెట్ వాలటైల్గా బేరిష్గా ఉన్నప్పుడు లిస్ట్ అవ్వడం అనేది ఈ స్టాక్కి ఒక నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది స్లిప్ అవుతూ వచ్చింది. ఈరోజు Q2 రిజల్ట్స్ అనేది కూడా ఇవ్వడం, ప్రాఫిట్స్ అనేది 16% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపేర్ చేస్తే నెగిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది. అందుకని ఈ స్టాకు నెగిటివ్గా కిందకు వెళ్ళింది. ఇక అదేవిధంగా కొన్ని స్టాక్స్ హెడ్లైన్స్ మనం చూసుకున్నట్టే సంవర్ధన, మదర్సన్ నెట్ ప్రాఫిట్ బాగుంది, రెవెన్యూ బాగుంది, బట్ 5% పడిపోయింది. ఎందుకంటే ఈ స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది బీట్ చేయలేకపోవడం అనేది ఒక రీజన్ అనమాట. ఇక మిండా షేర్ అనేది 9% దాకా పెరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం అండ్ Q2 రిజల్ట్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ గ్లోబల్ ఈ షేర్ అనేది 5% పెరిగింది. కొటాకి ఈక్విటీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ షేర్కి బై రేటింగ్ అనేది ఇవ్వడం, అప్సైడ్ టార్గెట్ అనేది ఇవ్వడం అనేది పాజిటివ్గా ట్రిగ్గర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక హెల్త్ కేర్ సెక్టార్ నుంచి మ్యాక్స్ హెల్త్ కేర్ ఈరోజు 4% అనేది పెరగడం జరిగింది. జైపీ హాస్పిటల్స్ని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. అది పాజిటివ్గా కాబట్టి స్టాక్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఇక హెచ్జీ ఇన్ఫ్రా ఈ ఒక్కరోజే 8% అనేది పడిపోయింది. Q2 రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం డిసప్పాయింట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మెటల్స్ నుంచి హిందాల్కో అనేది ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ నుంచి మంచిగా అవుట్ పర్ఫామ్ చేసిన రిజల్ట్ అనేది జనరేట్ చేసింది. ఇక రేట్ గెయిన్ ట్రావెల్ స్టాక్ ఈరోజు 10% పడిపోయింది. అగైన్ ఏంటంటే ఇక్కడ కొటాక్ వాళ్ళు దీన్ని డౌన్ గ్రేడ్ చేశారనమాట, ఎందుకంటే హెవీగా వాల్యుయేషన్స్లో ఉంది అని చెప్పేసి ఈ స్టాక్ని డౌన్ గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే నిఫ్టీకి టోటల్గా చూస్తే ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది 0.52 అనేది కనిపిస్తుంది. అంటే 1 కంటే కిందకు ఉందంటే బేరిష్గా కన్సిడర్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఈరోజు మార్కెట్ కిందకు వెళ్తూ ఉంటే అందరూ కూడా ఏం చేశారంటే కాల్స్ అనేది సెల్ చేసుకుంటూ వచ్చారు. నేను కూడా యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేశాను 51,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫిబొనాకీ లెవెల్ దగ్గర, అక్కడ బౌన్స్ అవుతుందని చెప్పేసి. బట్ అనూహ్యంగా ఏంటంటే ఆ లెవెల్ బ్రేక్ అయింది. దాని తర్వాత 51,500 లెవెల్ బ్రేక్ అయ్యింది. అక్కడ నుంచి కూడా దగ్గర 500 పాయింట్స్ అనేది కిందకు వెళ్ళింది ఏది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఎనీహౌ నిఫ్టీ అయితే కొద్దిగా పుట్కాల్ రేషియో అనేది మనకి బేరిష్ సైడ్ అనేది చూపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ఇది కూడా పుట్కాల్ రేషియో అనేది 0.55 అనేది చూపిస్తుంది. అంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు, ఇన్ ద సెన్స్ ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ మనకు చూస్తే 52,000 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్, దాని తర్వాత 51,500 అనమాట. మార్కెట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ సెల్లింగ్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ రైటర్స్ వాళ్ళు కాల్స్ మార్కెట్ డైరెక్షన్ కిందకు ఉంది కాబట్టి ఎగనెస్ట్గా వెళ్లకుండా పుట్ సెల్లింగ్ చేయకుండా కాల్స్ అనేది సెల్లింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఓకే, ఎనీహౌ ఇండియా విక్స్ అనేది మనం చూస్తే 2.24% అనేది రైజ్ అయింది. కొద్దిగా వాలటైలిటీ పెరిగింది, మరీ అంతగా పెరగలేదు, కొద్దిగా అయితే పెరిగినట్టు తెలుస్తుంది. ఇక యూఎస్కి సంబంధించిన డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, ఎందుకంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. యూఎస్ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మనం పే చేసేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మన కరెన్సీ ఇండియన్ రూపీ తగ్గిపోతుంది, డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుంది. కొన్ని సెక్టార్స్కి కొంతవాటికి బెనిఫిటే ఉంటుంది, లైక్ ఐటీ కానీ ఫార్మా కానీ. బట్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక US 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం తీసుకున్నట్టే
కంటిన్యూస్గా ఒక 4-5 రోజుల నుంచి ర్యాలీ చేస్తుంది. ప్రస్తుతం ఫ్యూచర్స్ అయితే కొద్దిగా స్టాగ్నెట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్రెండ్స్ మనం అనుకున్నాం కదా 24,100 ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి, దాని తర్వాత 24,000 ఆ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్ డౌన్ అయితే జరిగినాయి. సో ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం. ప్రాబబ్లీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తారేమో అనిపిస్తూ ఉంది, ఎందుకంటే హెవీగా సెల్లింగ్ జరిగింది. బట్ ఎనీహౌ ఇక్కడ మనకి ఈ స్మాల్ సపోర్ట్ అనేది వెరీ క్రూషియల్ అనమాట. 23,800 850 అనేది ఒక మోస్తరు సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ బౌన్స్ అవ్వాలి అంటే ఇక అక్కడ నుంచి సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసుకొని చక్కగా చిన్నగా పైకి అనేది వెళ్ళాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ 51,500. అఫ్కోర్స్ ఈరోజు ఏంటంటే 52,000 దగ్గరికి వెళ్ళింది, బ్రేక్ చేసింది, కానీ సస్టైన్ అవ్వలేదు. 52,000 లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఒకసారి ప్రైస్ యాక్షన్ చూపిస్తాను చూడండి. చాలాసేపు ఏంటంటే 52,000 దగ్గర రిజెక్షన్ అనేది తీసుకుంది. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దగ్గర 52,000 లెవెల్ అనమాట. 1 2 3 టైమ్స్ అటెంప్ట్ చేసింది. ఇది ఒకసారి పైకి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ 52,000 లెవెల్ని అటెంప్ట్ చేసి ఫైనల్గా ఏంటంటే డ్రాప్ అనేది అవ్వడం జరిగింది. ఓకే, ఎనీహౌ మార్కెట్లో కొంత సెల్లింగ్ అయితే జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా సెక్టార్స్ అనేది చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్, ఐటీ కొద్దిగా నామకే వాస్తే గ్రీన్లో కనిపించినాయి. ముఖ్యంగా ఆటోమొబైలు, పిఎస్యూ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ గుడ్స్లో హెవీ సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ మనం పోస్ట్ మార్కెట్లో 2-3 మంత్స్ బ్యాక్ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు హింట్స్ ఇస్తున్నారు, ఎవరు ఆటోమొబైల్స్ వాళ్ళు, ఏంటంటే సేల్స్ అనుకున్నంతగా లేవని చెప్పేసి. అండ్ 1.5 మంత్ బ్యాక్ అనుకుంటాను బజాజ్కి సంబంధించిన రాకేష్ శర్మ గారు కూడా ఏమన్నారంటే ఈ పండగ కూడా డిస్కౌంట్స్ ఇస్తే కూడా ఎక్కువగా కొనట్లేదు, అంత సేల్స్ ఆశాజనకంగా లేవని చెప్పేసి ఆయన ముందే చెప్పారు. బట్ 2 వీలర్లో అయితే గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది, కానీ 4 వీలర్ సెగ్మెంట్ కానీ ఓకే దాంట్లో మాత్రం అంత సేల్స్ అయితే జరగట్లేదు అనమాట. ఆటో సేల్స్ ఇన్ ద సెన్స్ కమర్షియల్ వెహికల్స్, కార్స్ ఇవన్నీ కూడా. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50లో నిఫ్టీని లిఫ్ట్ చేసిన వాటిలో చూడండి ఒక 6 కంపెనీలో 7 కంపెనీలో ఉన్నాయి. దాంట్లో ఇన్ఫోసిస్, ట్రెంట్, రిలయన్స్ మాత్రం ఆఫ్కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1-2 పాయింట్స్ అట్లా కంట్రిబ్యూట్ చేసినాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీని హెవీగా డ్రాగ్ చేసింది. ఈరోజు 2.72% డ్రాప్ అయింది. ఎస్బీఐని, ఎన్టీపీసీ, బ్రిటానియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ అనేది మోర్ దెన్ 1% అనేది డ్రాప్ అవటం ఇక్కడ విశేషం. ఇక కొన్ని స్టాక్స్లో అయితే డెలివరీ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్, వెస్ట్ లైఫ్, ఏఐ ఇంజనీరింగ్, ప్రిజమ్ జాన్సన్, హ్యాపీయెస్ట్ మైండ్స్, మ్యాక్స్ హెల్త్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా క్వాంటిటీ అనేది డెలివరీ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మ్యాక్స్ పెయిన్ విషయానికి వస్తే నిఫ్టీ 50లో నిన్నేమో 24,200 ఉంది, అగైన్ మళ్ళీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర కన్నా క్లోజ్ అయిందంటే ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆప్షన్ బయర్కి మ్యాక్స్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక ఓవరాల్గా మార్కెట్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ ఫియర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ప్యానిక్ సెల్లింగ్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక బ్రాడర్ పిక్చర్లో క్లారిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎకనామీ అనేది స్టాగ్నెట్ అయింది, ఎందుకంటే చైనా అక్కడ హోమ్ సేల్స్ కానీ అవన్నీ కూడా అనుకున్నంతగా లేవు. ఈవెన్ దో చైనా అనేది ట్రై చేస్తూ ఉంది, ప్యాకేజెస్ ప్రకటిస్తూ ఉంది, అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ మెటల్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. దాని తర్వాత యూఎస్ కొంత డబ్బు పట్టుకెళ్ళిపోతుంది, ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. ఓకే, దాని తర్వాత చూడండి ఇండియాకి కావాల్సిన ఏదైతే సప్లై ఉందో అంటే సెల్లింగ్ ఎఫ్ఐఎస్ వల్లనే కాదు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నుంచి అండ్ ఇండియన్ ప్రమోటర్స్ నుంచి కూడా ఉన్నాయన్నమాట. అది ఎలాగంటే రీసెంట్గా చాలా ఐపీఓస్ లిస్టులోకి రావడం అనేది జరిగింది, లిస్టింగ్ అయినాయి. సో ఐపీఓ లిస్టింగ్ అయిందంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరైతే స్టాక్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో ప్రమోటర్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఆ ఛాన్స్ ఉంది. దానివల్ల ఎఫ్ఐఎస్ వల్ల కాకపోయినా ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఈ యొక్క ప్రమోటర్స్ వల్ల సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇక రెండోది మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ క్యూఐబి అనేది రావడం జరిగింది. అంటే ఏం చేశారంటే ఫండ్ రైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా చాలా కంపెనీలు కొంతమంది ప్రమోటర్స్కి స్టేక్ అనేది అలొకేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాయి. సో దీన్ని క్యూఐపి లేదా క్యూఐబి రౌట్ అంటాం. ఈ రూట్లో నుంచి చాలా ఫండ్స్ అనేది రైజ్ చేశారు. సో ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ స్టేక్ అనేది హోల్డ్ చేశారన్నమాట డొమెస్టిక్ కంపెనీస్లో. ఒకవేళ మార్కెట్ కండిషన్ బాగాలేదంటే వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతుంటారు. అందుకని హైయెస్ట్ లిక్విడేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫారిన్ నుంచి కానీ డొమెస్టిక్ ప్రమోటర్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే ఫ్రెండ్స్, విశేషం ఏంటంటే మార్కెట్ కిందకు వెళుతున్నప్పుడు కూడా డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, రిటైలర్స్ ముఖ్యంగా, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇది రీసెంట్గా హిస్టరీలో ఏంటంటే ఒక వండర్ అనమాట. జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది. మార్కెట్ పడిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కూడా రెడీమ్ చేసేసుకుంటారు భయపడి. ఈసారి పెరిగినట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది. ఒక మంత్లో 40,000 crores ఏది ఈక్విటీ ఓరియంటెడ్గా, అండ్ నార్మల్ సిప్లో 25,000 crores అనేది వచ్చినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. సో ఇది ఒక రకంగా ఏంటంటే మార్కెట్ని మరీ వోలటైల్గా ఉంచకుండా స్టేబుల్గా ఉంచడానికి మాత్రం దోహదపడుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేయర్స్, ఎఫ్ఐఎస్ కానీ, ఈవెన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా రిటైలర్స్ అనేవాళ్ళు బై చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క హెవీ వోలటాలిటీ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ, బ్రాడర్ సెన్స్లో మార్కెట్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని సిప్ రూట్ కానీ అలా వెళ్తూ ఉన్నారో వాళ్ళు మార్కెట్ తగ్గినప్పుడల్లా మంచిగా చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.